మహాశివరాత్రి ఎందుకంత పవిత్రమో తెలుసా? మహాశివరాత్రి రోజు ఒక్క రాత్రి జాగారం చేస్తే మన పాపాలు ఎందుకు కరిగిపోతాయో తెలుసా? ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు, శివుడి పిలిపే. పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు అసురులు అమృతం కోసం సముద్ర మదనం చేశారు. ఆ మదనంలో మొదట బయటపడింది లోకాన్ని నాశనం చేసే భయంకరమైన విషం హాలాహలం. ఆ విషం భూమిపై పడితే సృష్టి అంతా నశించిపోయేది. దేవతలు భయంతో శివుడి వద్దకు పడిగెత్తారు. ప్రపంచాన్ని కాపాడడానికి శివుడు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఆ విషాన్ని తానే తాగి తన గొంతులో నిలిపారు. ఆ విషం వల్ల ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ రాత్రి దేవతలందరూ శివుడు సురక్షితంగా ఉండాలని రాత్రంతా జాగారం చేస్తూ పూజించారు. అదే రాత్రి మనం ఈ రోజు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు ఇంకో అర్థం ఉంది. అదే రాత్రి శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ రాత్రి త్యాగానికి గుర్తు, ప్రేమకు గుర్తు, శివశక్తి కలయికకు గుర్తు. అందుకే మహాశివరాత్రి రోజు మనము ఉపవాసం ఉంటాం, శివుడి నామస్మరణ చేస్తాం, రాత్రంతా జాగారం చేస్తాం. ఎందుకంటే ఆ రాత్రి మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం పెరుగుతుంది అని నమ్మకం. శివుడు ఎప్పుడూ పెద్ద పూజలు కోరడు. ఒక్క బిల్వపత్రం, ఒక్క నీటి చుక్క, ఒక్క నిజమైన మనసుతో ఓం నమ శివాయ అన్న చాలు. మీరు దేవాలయానికి వెళ్ళలేకపోయినా ఒక్కసారి శివుడి పేరు జపించండి. శివుడు మీ హృదయంలోనే ఉన్నాడు. శివుడిని నమ్మే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాది. ఒక లైక్ కొట్టి వెంటనే షేర్ చేయండి. శివుడి కృప మీ ఇంటి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో శివరహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.